Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. Long live, long live! Long live, long live! Long live, long live! Long live, long live! Jai Gangula! ఈరోజు కరీంనగర్లో గౌరవ కరీంనగర్ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ చౌక్లో మరి టీఆర్ఎస్ పార్టీ నగరాధ్యక్షులు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు అందరం అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్ మరి ఇతర నాయకులందరూ కూడా కలిసి ఘనంగా కేక్ కట్ చేసి మరి అదేవిధంగా హరితహార కార్యక్రమం భాగంగా మరి మొక్కలు పంపిణీ చేసి మరి ఘనంగా బర్త్డే వేడుకలు జరుగుతూ ఉన్నది. గత 23 సంవత్సరాలుగా రాజకీయాల్లో అపజయం మెరుగైన నాయకుడిగా కౌన్సిలర్గా కానివ్వండి, కార్పొరేటర్గా కానివ్వండి, 3 సార్లు శాసనసభ్యులుగా కానివ్వండి, మరి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అనేక విధాలుగా నగరాభివృద్ధి కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, జిల్లా అభివృద్ధికి కృషి చేసినట్టు నాయకులు గంగుల కమలాకర్ గారు మరి వారి నాయకత్వంలో గత 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి సహకారంతో మంత్రి గారు అనేక రకాలుగా కూడా వేలాది కోట్ల రూపాయల నిధులు కరీంనగర్ నగరాన్ని తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్చడంతో పాటు నియోజకవర్గంలో కూడా ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గంగా మరి రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గం తీర్చిదిద్దిన ఘనత మరి మంత్రి గంగుల కమలాకర్ గారు మరి వారి నాయకత్వంలో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3వ మరి ముఖ్యమంత్రిగా మరి పీఠ అధిరోహించాలని చెప్పేసి మరి వారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా జరిగి కరీంనగర్ నగర ప్రజలు కోరినవి కానివ్వండి నగరానికి ఏది మంచిగా అనిపిస్తే నగరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఆ కార్యక్రమాలు తీసుకొని మన నిధులు కూడా సమకూర్చుకొని ఈరోజు నగరాన్ని ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి నాయకులు గంగుల కమలాకర్ గారు ఈరోజు నగరంలో ఉన్న నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఒక ఐటీ టవర్ నిర్మించడం కానీ ఈరోజు నగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ డ్రైన్ల పరిస్థితి కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి నగరానికి ఒక ముఖ్య నగరంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత గొప్ప నగరంగా తీర్చిన ఘనత కూడా మరి మంత్రి గంగుల కమలాకర్ గారు ఈ రోజు నగరానికి తలమానికంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం కానీ నగరానికి తలమానికంగా ఒక మానేరు రివర్ తీసుకురావడం కానీ నగరానికి ఉపయోగపడే విధంగా ఒక బ్రహ్మాండమైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానీ ఈ రోజు నగరానికి సంబంధించి భక్తులకు అనేక రకాలుగా మరి భక్తులకు మంచి ఆలయం నిర్మించాలని ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం మరి తిరుమల దేవస్థానం వారి తీసుకొని మరి ఒక ఆలయం నిర్మించే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ రోజు రైతాంగానికి ఒక విధంగా మరి పండిన పంటలు సమయానికి కొనుగోలు చేస్తూ మరి సమయానికి డబ్బులు చెల్లిస్తూ ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు మరి వారికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము నగర ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వారి విజయ పరంపర కొనసాగాలని చెప్పేసి వారు ఏదైతే ఘన విజయాలు గత 23 సంవత్సరాలుగా సాగిస్తా ఉన్నారో ఆ విజయ పరంపర కొనసాగాలని చెప్పేసి 4వసారి కూడా వారు శాసనసభ్యులుగా ఎన్నికై బ్రహ్మాండమైన మెజారిటీతోటి మళ్ళీ కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పేసి మరి వారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసరికి అన్ని రకాలుగా భగవంతుడు వారు దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఘనంగా కూడా వారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వారి నాయకత్వంలో తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మరి భారత రాష్ట్ర సమితి కరీంనగర్లో చాలా బలంగా ఉంది. ఏవోలు కూడా భారత రాష్ట్ర సమితిని ఢీకొనే స్థాయిలో కూడా లేరు కాబట్టి ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండడం మంత్రిగా ఉన్న కరీంనగర్ నగర ప్రజలకు అందుబాటులో ఉండడం ఎమ్మెల్యేగా ఉన్న కరీంనగర్ నగర ప్రజలకు అందుబాటులో ఉండడం ఎప్పుడు కానీ 24 గంటలు ఎప్పుడు 24/7 లాగా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేనున్నా అని చెప్పి మరి పలకరించి ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా తీర్చే నాయకుడు కాబట్టి తప్పకుండా కూడా వారికి బ్రహ్మాండమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారి మా అందరి పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రదాత అన్న గంగుల కమలాకర్ అన్న మంత్రి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ కేక్ కటింగు పండ్ల పూల చెట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి కరీంనగర్ నగర మేయర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లు
బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయభిలాషులు అందరూ, మహిళా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం, జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి కమలాకర్ అన్న కరీంనగర్ నియోజకవర్గాన్ని, కరీంనగర్ నగరాన్ని ఈ 14 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా 13 సంవత్సరాల కింద కరీంనగర్ ఒక కుగ్రామంగా ఉన్న కరీంనగర్ను అదే ఇవాళ హైదరాబాద్కు పోటీ పడుతూ హైదరాబాద్ నగరం తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఇవాళ కమలాకర్ అన్న, గంగుల కమలాకర్ అన్న. ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రజల మధ్యలో, కార్యకర్తల మధ్యలో ఉండి అందరి మన్నలు పొంది అందరి అవసరాల్లో, ఆయన ఆపదల్లో ఆయన ఒకటిగా ముందుంటూ అందరికీ అవసరాలు తీరుస్తూ ముందుకోతున్న నాయకుడు, ఒక మనసున్న మంచి నాయకుడు. వారు నిన్ను నూరేళ్ళు ఈ విధంగానే ఆరోగ్యంగా మరి ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ముందుకుండాలని వారికి బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై గంగుల. జై